తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బలపడాలన్నదే సిపిఎం లక్ష్యమన్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మోదీ దేశ సంపదను అదానీ అంబానీలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. వ్యాపారపరమైన అయిన విద్య, వైద్యం సామాన్య ప్రజలకు అందడం లేదని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పోరాటం చేస్తోందన్నారు జాన్ వెస్లీ. ఇక్కడ సామాన్యమైనటువంటి పేద ప్రజలు రక్తహీనతతోన, ఆకలితోన, అధిక ధరలతోన, పేదరికంతోన, నిరుద్యోగంతోన, విద్య అందక, వైద్యం అందక, కనీస సౌకర్యాలు లేక, ఇండ్లు కూడా లేక, పని దొరకక, నెలకు 10,000 వేతనం కూడా సరిపోక రాలేక, పని చేద్దామంటే గ్రామాల్లో ఉపాధి కూలీలకు పని దొరకక, ఈ అణగారిన తరగతుల నుంచి వచ్చినటువంటి చదువుకున్నటువంటి పిల్లలు డిగ్రీలు, పీజీలు చేసిన తర్వాత ఉద్యోగాలు రాక అడ్డం మీద కూలీలుగా మారేటటువంటి దుస్థితి దేశవ్యాప్తంగా కొనసాగుతుంది, మన రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈ ఆర్థిక అసమానతలను మరింత పెంచేటటువంటిదిగా బీజేపీ ఆర్థిక విధానాలు ఉన్నాయి. పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, సామాన్యమైనటువంటి శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా బీజేపీ విధానాలు ఉన్నాయి. అందుకని మేము బీజేపీ ఆర్థిక విధానాలని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ సామాజిక అసమానతలు కొనసాగుతుంటే, వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నా వీటిని నిర్మూలించాలనేటటువంటి చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి లేదు, గత ప్రభుత్వాలకు కూడా లేదు. అందుకని కుల వ్యవస్థ, కుల అసమానతలు, సామాజిక అసమానతలు కొనసాగుతున్నాయి. వీటిని నిర్మూలించడానికి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక కేంద్ర ప్రభుత్వంతో లేదు. వాటిని ముందుకు నడపకుండా ఈ మత ఉన్మాద రాజకీయాలు తీవ్రమైనటువంటి ఆటంకంగా మారాయి. అటు వర్గ పోరాటంలో భాగంగా శ్రామిక వర్గాల విముక్తికి జరిగే పోరాటాలకు ఆటంకంగా ఉంది మతోన్మాదం. అలాగే సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి పోరాటాలకు ఆటంకంగా ఉంది మతోన్మాదం. అందుకని మతోన్మాదం అనేది ఈ దేశంలో ప్రమాదకరమైనటువంటి విషయంగా ఉంది. అది ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటూ కొంత ముందుకు సాగాల్సినటువంటి, చైతన్యవంతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న ఎన్నికల్లో కొంత దానికి తగినటువంటి గుణపాఠం చెప్పే ప్రయత్నం ప్రజలు చేశారు. అది మరింత భవిష్యత్తులో పెంచేందుకోసం లౌకిక శక్తులందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తున్నాం.